వెల్కమ్ టు ఉదయం న్యూస్. డ్రైవర్లను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డ్రైవర్స్ డే సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్లను డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, ఎంవీఐ శ్రీనివాసరావు, సిఐటి కిరణ్ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీలు అందించారు. డ్రైవర్స్ ని అందరూ గౌరవించాలని అంకిత భావంతో పనిచేస్తూ వారి గమ్యస్థానాలకు భద్రంగా చేరవేస్తున్న డ్రైవర్లు అందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లక్టార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో గ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తంతో వ్యవహరించడం వల్లనే ప్రమాదాల నివారణ డ్రైవర్లు కొనియాడారు. దేశంలో ప్రమాదాల సగటును తగ్గించడంలో డ్రైవర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలియజేశారు. 20 సంవత్సరాలుగా ప్రమాదరహిత డ్రైవర్ల గుర్తింపు పొందిన డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. డ్రైవర్ గారికి భద్రంగా వాహనాన్ని నడిపినందుకు డ్రైవర్ గారికి భద్రంగా వాహనాన్ని నడిపినందుకు డ్రైవర్ గారికి డ్రైవర్ అన్నను 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 భద్రంగా వాహనాన్ని నడిపే డ్రైవర్ గారికి అమ్మ డ్రైవర్స్ అందరు డ్రైవర్స్ ఓకే రావాలి 1 by 1 రావాలి రావాలి నారాయణ గారు మీరు వచ్చు కదా టూ వీలర్ అయినా డ్రైవరే డ్రైవింగ్ చేస్తాను ఆర్టీసీ డ్రైవర్స్కి మంచి శిక్షణ ఇస్తారు, అట్లాగే రెస్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన డిపోలో నేను అడ్వైజ్ చేసి అక్కడ ఉన్న డిపో మేనేజర్ గారికి ఆర్టీసీ వెనకాల ఒక స్లోగన్ రాస్తుంది, ఏమని ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అని. అది నేను అప్పుడు డిఎం గారు చెప్పాను, ఎందుకు సురక్షితం కూడా వెనకాల రాస్తే ప్రతి మందికి ఫిట్నెస్కి వచ్చేటప్పుడు రాస్తే ప్రజలకి వెనకాల ట్రావెల్ చేస్తారు, బస్సు వెనకాల పోతారు. సో వాళ్ళకి అర్థమవుతుందని చాలా చోట్ల చెప్తే డిఎం గారు పాటించి అన్ని చోట్ల రాశారు. 3 రాశారు. ఏమైనా తెలుసా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఎందుకనగా అని రాసి ఉంటుంది వెనకాల అన్ని బస్సులకి. డ్రైవర్కి తగిన శిక్షణ ఇస్తారు, అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ తోలుతాడు, మంచి రెస్ట్ తీసుకున్న డ్రైవర్ తోలుతాడు, నడుపుతాడు. 3వది ఇంకేమో రాశామంటే అనుభవం, ఎక్స్పీరియన్స్, రెస్ట్, ఇంకోటి కూడా ట్రైనింగ్ ఇంకోటి సంథింగ్ 3 రాపించాం. అట్లాగే అక్కడి నుంచి ఆ డిపో తిరుగుతున్న చోటల్లో వాళ్ళ ఫోన్లు వచ్చాయంట డిఎం గారికి, మీ బస్సులు మీ డిపో బస్సులు వెనకాల స్లోగన్ బాగా రాశారు, ఎవరు చెప్పారండి. మళ్ళీ డిఎం గారు ఫోన్ చేసిన చెప్పారు, సార్ మీరు ఇచ్చింది రాస్తే చాలా ఫోన్లు వచ్చినాయి. సో యాక్చువల్గా డ్రైవర్స్కి శిక్షణ ఇవ్వడం, రెస్ట్ ఇవ్వడం అదంతా యాజమాన్యం చేస్తారు, కానీ రెస్ట్ అనేది ప్రాపర్గా తీసుకున్నారు లేదో ఆలోచించాలి. మనం ఒకసారి డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వచ్చేసరికి మధ్యలో మన పర్సనల్ పనులు ఉంటాయి. ఆ పర్సనల్ పనులు దాంట్లో బిజీ ఉండిపోయి కొంతమంది రెస్ట్ తీసుకోరు. నేను అది కూడా అర్థం చేశాను. ఇప్పుడు మేము కూడా ఏమైనా మీకు డ్యూటీ మధ్య రెస్ట్ ప్రాపర్గా ఉంటుందంటే చూడాలి. ఒక 8 hours అన్న మినిమం రెస్ట్ ఉండాలి. ఆ రెస్ట్ ఉన్న తర్వాత డ్యూటీకి వస్తే మన యాక్సిడెంట్ రేట్స్ తగ్గుతాయి. అలాగే మేడం చెప్పినట్టుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఆ టెస్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఏమన్నా ఆఫ్ డ్యూటీ అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ లాంగ్ జర్నీ ఉన్నారు హైదరాబాద్కి బస్ ఎక్కి వెళ్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు లేదా, అట్లాగే అక్కడ డ్రింక్ తీసుకుని వాళ్ళు హెల్త్ ఖరాబ్ చేసుకుని మళ్ళీ రిటర్న్లో అదే కండిషన్లో డ్రైవ్ చేస్తున్నారు. ఒకవేళ చేస్తే దయచేసి అలాంటి కంట్రోల్ చేసుకొని ఆపేసుకోవాలా. ఆఫ్ డ్యూటీలో ఏదైనా చేసుకుని ఆన్ డ్యూటీలో మాత్రం దయచేసి డ్రింక్ తీసుకొని డ్రైవ్ చేయదు. అది మీ ప్రాణానికి, మీ కార్పొరేషన్కి, అలాగే రోడ్డు మీద వెళ్తున్న వేరే ప్యాసింజర్కి చాలా ప్రాబ్లం చేస్తుంది. అట్లాగే మన కారు